రైట్, కాలర్ ఉన్నారండి. మహేష్ కాల్ చేస్తున్నారు కాలిఫోర్నియా నుంచి. మహేష్ గారు అడగండి మీ ప్రశ్న. సార్ హలో సార్, నమస్తే. చాలా నాళ్ళ కనిపించారు, చాలా సంతోషం. ఇప్పుడు సార్ ఇందాక సోదరుడు కృష్ణ గారు చెప్పినట్టు ఆయన అడిగిన క్వశ్చన్ కి మీరు అప్రోప్రియేట్ గా రిప్లై ఇవ్వలేదు సార్. ఆయన అన్నది క్లియర్ గా పట్టా పేపర్ల మీద, స్టాంప్ పేపర్స్ మీద ఇండియన్ ఎంబ్లమ్ ఉండాల్సిన చోట దాని పక్కన ఒక సీఎం ఫోటో అనేది చాలా తప్పు సార్. ఇది ప్రపంచంలో ఎక్కడా లేదు. అండ్ దీని కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా డైర్ గా ఉంటాయి. ఎందుకంటే మన జ్యుడిషియల్ సిస్టమ్ ఒక ఇష్యూ ఏదైనా జరిగితే, ఒక కోర్ట్ కేసు ఏదైనా రిజిస్టర్ అయితే అది సాల్వ్ అవడానికి ఎంత టైం పడుతుందో మీకు తెలుసు. సో ఆబ్వియస్లీ దీన్ని రూలింగ్ పార్టీ ఈ రోజు జగన్ గారు అవచ్చు, రేపు ఇంకొకళ్ళు అవ్వచ్చు, ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకుంటారు. అది ఫస్ట్ థింగ్ సార్. సెకండ్ థింగ్, బీజేపీ ఏమన్నా మైండ్ గేమ్ ఆడుతుందా? లైక్ మీరు కూటమి మేనిఫెస్టోకి దూరంగా ఉన్నారు అండ్ ఏమైనా మైండ్ గేమ్ ఉందా దీని వెనకాల? ఎందుకంటే ఇప్పుడు ఈ అలయన్స్ గవర్నమెంట్ వచ్చినా, జగన్ గవర్నమెంట్ మళ్ళీ వచ్చినా బీజేపీకి సెంటర్ లో అయితే సపోర్ట్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని బీజేపీకి తెలుసు. సో ఈ కాంటెక్స్ట్ లో బీజేపీ ఏమన్నా మైండ్ గేమ్ ఆడుతుంది? రైట్ అండి. ఇప్పుడు మహేష్ గారు ఒకటి, బీజేపీ మైండ్ గేము, డబుల్ గేము ఆడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికీ మాకు ఆంధ్ర నుంచి ఇష్యూ బేస్డ్గా మాకు ఇద్దరు కూడా అవసరం వచ్చినప్పుడు, ఆ ఇష్యూ మంచిదైనప్పుడు మాకు సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు కేంద్రంలో బిల్లుల గురించి. కాబట్టి ఇవాళ మేమేదో మైండ్ గేమ్ కూడా చేయక్కర్లా. పవన్ కళ్యాణ్ గారు చాలా చొరవ తీసుకుని ఫస్ట్ మాతో అలయన్స్ అయ్యారు, తర్వాత టీడీపీతో అయ్యారు, తర్వాత మా ఇద్దరిని కూడా ఆయన ఇద్దరిని ఒప్పించి అలయన్స్గా చేశారు. దానికోసం చంద్రబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారి అభ్యర్థన కోసం ఆయన 3 రోజులు ఢిల్లీలో ఉండి మా వాళ్ళని కలిసి ఆయన సందేహాలన్నీ తీర్చుకున్నాకనే ఈ అలయన్స్ జరిగింది. కాబట్టి ఇంత ప్రాసెస్ జరిగినాక వాళ్ళ ఒక లక్ష్యంతో వాళ్ళ ఉన్న అధికార పార్టీ వైసీపీని దించాలి అనేది ఓడించాలి. ఇవాళ అమిత్ షా గారు కూడా ఈ ధర్మవరం సభలో చాలా క్లియర్గా కూడా ఇవన్నీ చెప్పారు. కాబట్టి ఇంత చేస్తుంటే, ఇంత ఓపెన్గా ఇంకా డబుల్ గేము, మైండ్ గేము ఇవన్నీ అనవసరమైనటువంటి. ఇదంతా కారణం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా మోడీ గారి మీద కానీ, బీజేపీ మీద కానీ, అప్పట్లో 2018లో చంద్రబాబు నాయుడు గారి దూరం వెళ్ళినప్పటి నుంచి జరిగినటువంటి ఒక దుష్ప్రచారము, విష ప్రచారం జరిగింది. కాబట్టి ఇంకా ఆ మైండ్ సెట్ కొందరు మార్చుకోలేకపోతున్నారు. అంతే తప్పిస్తే పెద్దలకి టాప్ లెవెల్ దీనిలో ఎటువంటి అనుమానాలు, అపోహలు అది లేవు. ఆయన చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు చిల్లూరుపేట వచ్చినాక అప్పుడు కానీ, ఇవాళ ధర్మవరం సభలో కానీ ఆయన మాట్లాడిన తీరు, ప్రవర్తించిన తీరు, ఆయన ఆ పద్ధతి అన్నీ చూస్తే, లేదా మా సైడ్ నుంచి చూసినా ఇంకా ఇటువంటి వాటికి ఆస్కారం ఎందుకు ఉంటుంది, ఎక్కడ ఉంటుంది? కాబట్టి వాటి గురించి అవసరం లేదు. ఇకపోతే స్టాంప్డ్ పేపర్ అన్నారు. స్టాంప్ పేపర్లో ఒకప్పుడు కంబైన్డ్ ఆంధ్రాలో నకిలీ స్టాంపులు ఒక పెద్ద కుంభకోణం జరిగి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం కూడా వచ్చింది. తర్వాత కాలంలో ఈ మార్చేసి ఈ ఫ్రాంక్లింగ్తోనే ఎన్ని వేల రూపాయలైనా దస్తావేజులు చేయటం జరుగుతుంది. మనకేంటంటే దస్తావేజుకి అలవాటు పడి ఆ స్టాంపుడు ఆ పేపర్కి, అన్ని దస్తావేజులే, దస్తావేజ్ కాదని కాదు, స్టాంప్ పేపర్ మీద ఉన్న దానికి అలవాటు పడి దాని నుంచి ఇటు మారాలన్నప్పుడు ఈ రెసిస్టెన్స్ ఉంటుంది. ఉదాహరణకి మనం ఒకప్పుడు షేర్ సర్టిఫికెట్లు ఏదైనా కంపెనీలో కొంటే గుట్టలుగా, అంటే మనకున్న స్తోమతను బట్టి చాలా షేర్ సర్టిఫికెట్లు వస్తుండేవి.
చిన్న చిన్నవి చేసినప్పుడు అన్ని మల్టిప్లై. కానీ తర్వాత కాలంలో డిమాట్ చేసి వాటన్నిటినీ ఇచ్చేశారు. ఇప్పుడు చేసిన తర్వాత ఇన్ని సంవత్సరాల్లో ఈ డిమాట్లో ఈ పొరపాట్లు జరుగుతున్నాయని కానీ, ఈ ఒకళ్ళకి మార్పులు అవుతున్నాయని కానీ ఎక్కడా కూడా ఏమీ రాలేదు. కాబట్టి ఈ ఫుల్ ప్రూఫ్గా చేయటం జరుగుతుంది. ఇక్కడ కూడా జరుగుతుంది. ఫోటో గురించి నేను ఇందాకే చెప్పాను. ఆయన ఫోటో ఉండటం అనేటటువంటి విషయంలో అది మామూలుగా అంత మంచి విషయం కాదు. ఏదేమైనా ఇది ఇంకా 4-5 ఏళ్ళు ఇదంతా ప్రాసెస్ ఉంది కాబట్టి ఇది జరిగేటప్పటికి ప్రభుత్వం గ్యారంటీగా రేపు కూటమి ఉంటుంది కాబట్టి కూటమి ముఖ్యమంత్రి ఎవరైతే వాళ్ళ ఫోటో ఉండొచ్చు, లేకపోతే మనకు ఫోటో వద్దు, వాళ్ళ వ్యతిరేకించాం కాబట్టి ఆయన ఫోటో వద్దు, మా ఫోటో వద్దు, ఎవరి ఫోటో వద్దు, ఏదైనా పెట్టుకోదలుచుకుంటే జాతిపిత గాంధీ గారి ఫోటోను ఇంకేదన్నా అది కూడా వద్దంటే భారతమాత ఫోటోను, అది మా మాత అంటే కొంతమంది కోపం వస్తుంది కాబట్టి అలా ఏ ఫోటో వద్దు అంటే అట్లాగే చేసుకోవచ్చు. అంతే తప్పిస్తే ఆ ఫోటో విషయం గురించి అది ఇంకా అయిపోయింది కూడా కాదు, ఇంక జరగాల్సిన మ్యాటరు. కాబట్టి అపోహలు అక్కర్లేదు. ఇలాంటి సంస్కరణలకి అసలు ఆద్యుడు చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే. అటువంటి చంద్రబాబు నాయుడు గారు సంస్కరణని స్వాగతించాలి, దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేయాలి, దాన్ని ఇంకా డెవలప్ చేసి ఇంకా ఫుల్ ప్రూఫ్గా చేసేదానికి అధికారంలో ఉన్న ప్రతిపక్షం ఉన్న సలహాలు సూచనలు ఇవ్వాలి.